హీరో నాని నిర్మాతగా సినిమా అంటే అందులో ఏదో ఒక కొత్తదనం ఉంటుందని, ఒక అభిరుచి కనిపిస్తుందని నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. తన ప్రొడక్షన్లో తెరకెక్కించిన కొత్త చిత్రం 'కోటు'. ట్రైలర్ చూస్తే నిర్మాత నాని మరొకసారి తన మార్కు చూపించబోతున్నాడనే కనిపిస్తుంది. ఆ సినిమాతో తెలుగుకు సరికొత్త కథను పరిచయం చేసిన నాని ఇప్పుడు 'కోటు' రూపంలో తెలుగులో అంతగా పాపులర్ కాని జానర్ సినిమాను అందించాడు. ఎక్కువగా కోర్టుకు సంబంధించిన సినిమాలు మలయాళం, హిందీలోనే ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఉంటాయి. కానీ తెలుగులో ఈ వెర్షన్లో ఇప్పుడు దాకా సినిమా రాలేదు. కానీ ఫస్ట్ టైం తెలుగులో వచ్చింది కోర్టు రూపంలో. మన దగ్గర కోర్టు రూప డ్రామాలు రావని కాదు, కానీ వాటిలో అంత ఇంట్రెస్టింగ్ కనిపించదు. కోర్టు సన్నివేశాల్లో కూడా పాత్రల్లో అల్లరి చేయించి కామెడీ పండించడం, హీరోలకు ఎలివేషన్స్ ఇవ్వడం లాంటివి మన సినిమాలో మామూలే. కానీ ఆసక్తికర వాదనతో, ఆలోచింపజేసే సన్నివేశాలతో ఉత్కారం రేపే ఒరిజినల్ కోర్టు రూప్ డ్రామా మాత్రం అరుదే. అయితే కోర్టుతో లోటు తీర్చేసిందనే చెప్పొచ్చు. మనకు చెప్పుకోదగ్గ ఒక ఇంట్రెస్టింగ్ కోర్టు డ్రామా ఉందని చాటుతుంది. ఈ జానర్లో ఒక రెఫరెన్స్ లాగా నిలిచే చిత్రం 'కోటు'. కోర్టు కథ ఏమిటనేది ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. టీనేజ్లో ఉన్న అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు ఆకర్షించడం, ప్రేమ మైకంలో విహరిస్తూ ఆ జంట పెద్దలు సాకు తగలడం, అబ్బాయిల మీద అనేక కేసులు పెట్టి అమ్మాయిలను మావయ్య ఏకంగా ఫోక్స్ కేసుల్లో ఇరికించడం, అబ్బాయిలు జీవితం సర్వనాశనం అవుతుందనే దశతో ఒక యంగ్ లాయరు తన కేసును టేకప్ చేసి వాదించి గెలవడం, ఇలా టైర్లలోనే కథ మొత్తం చూపించేశారు. ఇలా ముందే కథ చూసేసి 2.5 గంటల పాటు ప్రేక్షకుడు ఎంగేజ్ చేసి మెప్పించడం అంత తేలికేమీ కాదు. కానీ కొత్త దర్శకుడు అయినప్పటికీ రామ్ జగదీష్ ఈ పనిని విజయవంతంగా పూర్తి చేశారు. ముఖ్యంగా కోర్ట్ రూమ్ డ్రామాను అతడు నడిపించిన తీరు ఈ సినిమాకి అతిపెద్ద బలం. పోక్సో చట్టం ఎంత ప్రమాదకరమైందో తెలియజేస్తూ అది దుర్వినియోగం అవుతున్న తీరును, ఉత్కంఠభరిత ఆలోచన రేకెత్తించే సన్నివేశాలు తీర్చిదిద్దాడు. శివాజీ పోషించిన మంగళపతి పాత్రలో సినిమాకు కావాల్సినంత ఇంట్రెస్ట్ని తీసుకురాగలిగాడు దర్శకుడు. కథలో కీలక మలుపు వచ్చే దగ్గర నుంచి సినిమాను ఆ పాత్రే డ్రైవ్ చేస్తుందనే అతిశక్తి కాదు. ఆరంభ సన్నివేశాల నుంచే నేరుగా కథలోకి వెళ్ళిపోవడంతో ప్రేక్షకుడు త్వరగానే సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతాడు. అయితే టీనేజ్ జంట మధ్య ప్రేమ కథ కాస్త స్పీడ్ బ్రేకులా మారుతుంది. టీనేజీ ప్రేమ కథలు మామూలుగానే కొంచెము చికాకు పెడతాయి. ఇందులో సిల్లీ సీన్స్ లేకపోయినా లవ్ స్టోరీ సాధారణంగా అనిపిస్తుందంటే ఆ వ్యవహారం తర్వాత ముగిసిపోయిన కథలో ఎప్పుడు మలుపు వస్తుందా అని ఎదురు చూస్తాం. శివాజీ పాత్ర రూపంలో ఆ మలుపు వచ్చేస్తుంది. అబ్బాయిలు అరెస్ట్ అయ్యే సీన్స్ ఉత్కార రేకెత్తించేలా తీర్చిదిద్దారు. తన చుట్టూ ఉచ్చు బిగుసుకునే సీన్లు కూడా బాగానే సాగాయి. హీరో ఈ కేసులో టేకప్ చేశాక కోర్టు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. కోర్టులో వాదోపవాదాలు సంబంధించిన సన్నివేశాలు చాలా ఆసక్తిగా అనిపిస్తాయి. సినిమాకు ఆ సీన్సే మేజర్ హైలైటు. చివరి వరకు అదే టెంపోను కొనసాగించాడు దర్శకుడు. క్లైమాక్స్లో డైలాగులు కానీ ఎందుకో అక్కడ కొంచెం బ్యాలెన్స్ తప్పినట్టు అనిపిస్తుంది. ఆఖరిలో ఇచ్చిన సందేశం బాగుంది. ప్రేక్షకుడు ఖచ్చితంగా కోర్టు ఒక ఆలోచన రేకెత్తిస్తుంది. ఓవరాల్గా కోర్టు డ్రామాను ఇష్టపడేవారు కోర్టును నిర్భయంగా చూడవచ్చు. తెలుగులో వచ్చిన బెస్ట్ కోర్టు డ్రామా చిత్రం ఖచ్చితంగా ఒకటి నిలుస్తుందని సందేహం లేదు. సినిమా అయితే చాలా బాగుంది, ఒకసారి చూసేయండి. మరి ప్రియదర్శి లాయర్ పాత్రలో చక్కగా నటించారు. ఒక స్టార్ హీరో చేయదగ్గ పాత్రలో అతను బలమైన ఇంపాక్ట్ చూపించారు. అయితే పతాక సన్నివేశాలు మాత్రం ఇంకా పవర్ఫుల్గా నటన ఆస్వాదిస్తారు. సినిమా